ఒక పాటిస్తానన్నారంట ఆ చర్చిలో. ఇటు తిరిగి ఒక ఆమె కూర్చుంటుంది, అటు తిరిగి ఒక ఆమె కూర్చుంటుంది. 34 రాజకీయాలు అక్కడ, 34 రాజకీయాలు. దశంభాగం ఇచ్చాము, ఒక స్టేటస్ ఉంది, ఏమందానికి ఇంకొక స్టేటస్, సీనియర్కి ఒకటి, జూనియర్కి ఒకటి. అక్కడికి వెళ్ళి కూర్చొని అటు తిరిగి ఇటు తిరిగి ఏంటంటే, నాకు పాటిస్తున్నారు అన్నయ్య అక్కడ మీ చర్చిలో పాట ఎవరగా, నువ్వు రాకపోయినా పర్వాలా నేను ఇవ్వను. మనందరూ తలా ఒక పాట పాడితే ఇక్కడ పాట కచేరీ అవదో? నేను పాడేది పాట కాదా? నువ్వు చప్పట్లు కొడితే దేవుణ్ణి ఆరాధించినట్టు కాదా? నువ్వు గుర్తించాలంటే నాకు తెలిసి ఒక మాట, ఒక పని చేయి, ఆ పెళ్ళిళ్ళకను వాటికెళ్ళు, చక్కగా నువ్వు ఒక్కదాని పాట పాడుకోవచ్చు, అందరు నీకెళ్ళి చూస్తారు. ఓ పాపిరా ఏమనుకోవద్దు, మీ పాటలు వినాలని నాకు కూడా ఉంటుంది, కానీ అందరికి ఇవ్వలేం కదా. సంఘ పెద్దగా ఏమైనా ఉండాలని ఉందా? స్తోత్రం చెప్పగలరా? సంఘ పెద్దగా ఏమైనా ఉంటారా? ద్రాక్ష చెట్లు అడిగారట, నువ్వు మాకు సంఘ పెద్దగా ఉండు అని. నేను దేవుణ్ణి మనుషులను సంతోషం మానేసి మీ మీద ఇటు అటు నేను పోగను. అంజూరపు చెట్టుని అడిగాడు, సరిపోరు నీకు వల్ల కదలే పదవిని ఉపయోగించుకోవడం అని. చిచి, నా మాధుర్యాన్ని నేను దేవునికి మనుషులకు పంచాలి. ఒలివ చెట్టుని అడిగారు, నువ్వు మీద నేను కూడా దీపాలు వెలిగించాలి నేను నా దేవుని సన్నిధిలో, అది నా డ్యూటీ. ఆత్మను రక్షించాలి, ఆరిపోయిన వారిని మండించాలి. నేను ఇటువంటి పోగడానికి పదవులు పబ్బాలు గడుపుకోవడానికి నేను రాను అన్నదట. అప్పుడు ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు వస్తావా, మమ్మల్ని వెళ్తావా, సంఘ పెద్దగా ఉండంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ముళ్ళ చెట్లు? నువ్వు వచ్చి మా సంఘము పెద్దగా ఉండు. పెద్ద ఒక్కడే ఉంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, నాయకుడు ఆయన. ఆయన కింద వాచ్మెన్ లాంటి వాడిని నేను. స్తోత్రం చెప్పాలి. మీరేమనుకోమాకండి. ఎవరు నేను చెప్పండి. వాచ్మెన్ అంటే తెలుసా? కాపలా కాసేవాడిని ఏమంటారు? వాచ్మెన్.